సో హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ సీటెట్ తాలూకు అఫీషియల్ సెట్ నుంచి చాలా మంచి వార్త అనేది రావడం జరిగింది. సో అభ్యర్థులు మనకు 2 days నుంచి కూడా ఇదే ప్రాబ్లం గురించి సొల్యూషన్ అయితే అడిగారు. సో ఇది మీకు చాలా మంచి వార్త అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ మీరు సీటెట్ తాలూకు అఫీషియల్ సెట్ అయితే చూస్తూ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూడండి, అర్జెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద క్యాండిడేట్స్ రిజిస్టర్ ఫర్ సీటెట్ 2018. సో ఎవరైతే మనకు ఆన్లైన్ అప్లికేషన్కి రిజిస్టర్ అయ్యారో వారికి సంబంధించి ఒక అర్జెంట్ ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో చూడండి అని చెప్పి వీళ్ళైతే ఇచ్చారు. సో ఇప్పుడు మనం వాటిని ఒకసారి క్లిక్ చేద్దాం. అక్కడ ఉన్న సమాచారం మీకు అయితే చూపిస్తాను. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ మన సమాచారం ఉంది, పరిశీలన చేయొచ్చు. సో ఇక్కడ మనకు స్పీడ్గా చదువుతూ వినిపిస్తుంది చూడండి. ద పోర్టల్ ఈజ్ ఓపెన్ యాజ్ వన్ టైమ్ యూజర్ ఫ్రమ్ 38/2018 to 29/2018 ఫర్ అప్లోడింగ్ ద ఫోటోగ్రాఫ్స్ అండ్ సిగ్నేచర్స్ ఫర్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ themselves on or before the last date 27/8/2018 for the examination 2018 but could not upload their photographs and signatures. అండ్ అంతేకాకుండా మనకు ఈ చరణం పేమెంట్ గురించి కూడా అయితే జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు సీటెట్ తాలూకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి అప్లోడ్ చేసుకోవడానికి చివరి తేదీ ఏంటంటే 27/2018 కదా. ఈ యొక్క 27/2018 ఆ రోజున, అండ్ అంతేకాకుండా దాని ముందు రోజుల్లో కూడా చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత తమ యొక్క ఫోటోగ్రాఫ్స్ని అండ్ అంతేకాకుండా సిగ్నేచర్స్ని అప్లోడ్ అనేది చేయలేదు. ఓకే, అండ్ అంతేకాకుండా మనకు వెబ్సైట్ కూడా కొంచెం మొరాయించింది ఆ తర్వాత విషయం. సో చాలా మంది ఏంటంటే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ మొబైల్కి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది కదా. సో ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫొటోస్ని సిగ్నేచర్స్ని అప్లోడ్ చేయలేదు. సో అందువల్ల ఏంటంటే మరలా మనకు అవకాశం అనేది ఇస్తున్నారు. ఈ యొక్క ఫొటోస్ని సిగ్నేచర్స్ని ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయి ఫొటోస్ని సిగ్నేచర్స్ని ఎవరైతే అప్లోడ్ చేయలేదో వారికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకు చూడండి, హూ హ్యావ్ ఆల్రెడీ రిజిస్టర్డ్ దెమ్సెల్వ్స్ అని ఇచ్చారు కదా, పాయింట్ మెన్షన్ చేశారు. అయితే మనకు ఇది ఎప్పటి వరకు అంటే ఇలాగ రిజిస్టర్ అయ్యి ఫొటోస్ని సిగ్నేచర్స్ని అప్లోడ్ చేయని వారికి 30/8/2018 నుంచి 2/9/2018 అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 2 వరకు కూడా ఈ యొక్క అవకాశం అనేది ఇస్తున్నారు. సో తప్పకుండా సద్వినియోగం అయితే చేసుకోండి. ఓకే, అండ్ అంతేకాకుండా ఏంటంటే మనకు ఈ యొక్క ఫీజు పేమెంట్ చేయడానికి అది కూడా క్లోజ్ అయితే అయిపోయింది కదా. సో దాన్ని కూడా మరలా వీళ్ళైతే ఓపెన్ చేస్తున్నారు. 30/8/2018 నుంచి సెప్టెంబర్ 5 వరకు కూడా ఈ యొక్క ఫీజు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అంటే మీరు పేపర్ 1కి కానీ పేపర్ 2కి కానీ పేమెంట్ కనుక ఇప్పటి వరకు కూడా చేయకపోయినట్లయితే మీకు చాలా మంచి అవకాశం అనేది రావడం జరిగింది. సో సెప్టెంబర్ 5 వరకు కూడా మీకు ఈ యొక్క అవకాశం అనేది ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిషన్ చేసి ఫొటోస్ అండ్ సిగ్నేచర్స్ని ఎవరైతే అప్లోడ్ చేయలేదో వారికి సెప్టెంబర్ 2 వరకు, సో ఇప్పటివరకు కూడా ఫీజు పేమెంట్ ఎవరైతే చేయలేదో వారికి సెప్టెంబర్ 5 వరకు కూడా సమయాన్ని అయితే ఇచ్చారు. మీరు మిస్టేక్స్ కనుక ఆన్లైన్ అప్లికేషన్ చేసినట్లయితే మీకు సెప్టెంబర్ 15 వరకు కూడా ఆన్లైన్లో మిస్టేక్స్ని క్లియర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. సో ఓకేనా. సో ఈ విధంగా మనకు సమాచారం అనేది రావడం అయితే జరిగిందనమాట. సో చాలా మంది కూడా నా వీడియోస్ కింద అడిగిన ప్రతిరోజు కూడా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఈ వీటి గురించే. సో సిగ్నేచర్స్ని ఫొటోస్ని అయితే అప్లోడ్ చేయలేదని. సో ఎందుకంటే అక్కడ మనకు కొన్ని పిక్చర్స్ అనేది తగ్గించేసి అయితే ఉంటుంది. 30 KB నుండి 100 KB వరకు. అండ్ ఫొటోస్ని ఏమో సిగ్నేచర్ని ఏమో 10 KB to 30 KB అనుకుంటాను. సో అది మనం సైజెస్ని అడ్జస్ట్ చేసుకుని ఇవ్వాలి. సో మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళి కొంచెం సైజెస్ని అడ్జస్ట్ చేసుకుని అప్లోడ్ చేయండి, అవుతుంది. మీరు ఏం చేయాలంటే వెబ్సైట్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మనకు రిజిస్టర్ లాగిన్ ఉంది కదా, మీకు ఆల్రెడీ మీ యొక్క రిజిస్టర్ నెంబర్ ఉండింది. అండ్ అంతేకాకుండా పాస్వర్డ్ని కూడా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసేటప్పుడు కొత్తగా పాస్వర్డ్ ఇచ్చారు కదా, ఆ యొక్క పాస్వర్డ్తో మీరు లాగిన్ అయిన తర్వాత మీ యొక్క ఫొటోస్ని సిగ్నేచర్ని అప్లోడ్ చేయమంటుంది. అండ్ అంతేకాకుండా మీకు ఫీజు పేమెంట్ కూడా చేసుకోమంటుంది. సో చేసుకోండి. సో వెబ్సైట్ అనేది మనకు ఇప్పుడు కరెక్ట్గానే వర్క్ అవుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడే కొత్తగా వచ్చిన ఈ యొక్క సమాచారాన్ని ప్రతి ఒక్క ఫ్రెండ్కి తెలియజేయండి. సో నా కామెంట్స్లో ఎవరైతే ఇప్పటివరకు రిప్లై ఇచ్చారో సో వారికి కూడా ఈ యొక్క అప్డేట్ అనేది ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా వీడియో మీకు నచ్చిందని నాకు తెలుసు. లైక్ చేస్తూ షేర్ చేయండి. బాగా సీటెట్కి ప్రిపరేషన్ అయితే ఉంది. 100 days అనేది ఇచ్చారు చదువుకోవడానికి. సిలబస్ అనేది వెబ్సైట్లో ఉంది, ఆల్రెడీ చదువుకోండి. థ్యాంక్ యూ.